హన్మకొండ నయీం నగర్ తేజస్వి స్కూల్ ప్రధాన బ్రాంచ్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 10వ తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రధాన గేటు ఎదుట పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నారు. జయంత్ మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో జడ్పీటీసీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆందోళనకు దిగారు. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు సభ్యులు హాజరయ్యారు. జడ్పీటీసీలు యూరియా కొరతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సకాలంలో యూరియా సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. సొసైటీలో యూరియా రైతులకు అందుబాటులో ఉండటం లేదని సభ్యులు తెలిపారు. యూరియా అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదన్న ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సమాధానంపై ఆందోళనకు దిగారు సభ్యులు. పోడియం ముందుకు వచ్చి నిరసన తెలిపారు. బాధ్యత రాహిత్యంగా అధికారులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకపు ప్రకటనలతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ రైతులు ఎంతో ఆందోళన పడుతున్నారు. అదేవిధంగా 2000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర నిరసన తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ అధికారి శ్రీనివాసరావుకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు వినతి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మించిన మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం 590 జీవోను ప్రైవేటు పరం చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 2025న పీపీపీ విధానం ఉద్దేశించి జీవో నెంబర్ 590ని అమలు చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. ఇది చాలా దురదృష్టకరం, చాలా దౌర్భాగ్యం. పులివెందుల పట్ల ఈ కూటమి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పులివెందులపై సవతి ప్రేమ చూపిస్తున్నారు. ఆయనకు భజన బృందంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు తొత్తులుగా అయినారు. ఏమన్నా అంటే మేము జడ్పీటీసీ ఎలక్షన్లలో గెలిచినాము, మా సత్తా చూపించినాము, 30 ఏళ్ళ తర్వాత గెలిచినాము అన్నారు. 2024-25లో 50 సీట్లు వచ్చినాయి. ఎన్ఎంసీ వాళ్ళు 50 సీట్లు కేటాయించారు మనకు. ఆ రోజు ఆడిపోయారు మీరు. ఎందుకు పులివెందుల ప్రజానికం పక్షాన లేరు? ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? ఎందుకు మీ అధినాయకునితో మాట్లాడలేకపోయారు? ఎందుకు కనీసం ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు? మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 9వ తేదీ 9వ నెల 2025న పీపీపీ విధానం ఉద్దేశించి వేములవాడ పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద గల మూలవాగుపై 3వ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా మొదటగా పిల్లల వద్ద జేసీబీలతో భూమిని చదును చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం పట్టణ ప్రజలు, రాజన్న భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ ఆదేశాలతో పనులు ప్రారంభం కావడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మణికుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడాన్ని కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు ఖండించారు. ఘటనపై గ్రామస్తులతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ నాగరాజు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలు సృష్టించేందుకే కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కనకదాసు విగ్రహంపై దాడి చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదన్న ఆయన దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి వర్ధంతి సందర్భంగా పీకేఎం కాలనీలో పేర్ని కృష్ణమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి అని, ఇల్లు లేని వారికి పక్కా గృహాలు నిర్మించిన వ్యక్తి కృష్ణమూర్తి అని అన్నారు. తరకుటూరు చెరువు నిర్మాణం ద్వారా ప్రస్తుతం మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు తాగునీరు అందుతుందంటే పేర్ని కృష్ణమూర్తి కృషి ఫలితమే అని చెప్పారు. 98వ సంవత్సరం సెప్టెంబర్ 11న మరణించినప్పటికీ ఈ రోజుకి కూడా నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో తనకంటూ అభివృద్ధి పదంలో తన ముద్ర వేసుకుని ఈ రోజుకి జ్ఞప్తికి తెచ్చుకునే పరిస్థితిలో మీకు మచిలీపట్నం ఆ మూల శారదానగర్లో అక్కడి నుంచి అంటే 77లో తను చేసిన సేవలు కానీ శారదానగర్ లేదా వడ్రంగారావు నగర్ ఏర్పాటులో కానీ లేదా 3 స్తంభాల సెంటర్ నుంచి చిట్టిపాలెం రోడ్డు వరకు ఉన్నటువంటి అన్ని పేదల కాలనీలన్నీ ఏర్పాటు చేయటంలో కానీ లేదా అట్లాగే కొండముచ్చుగోలి ప్రాంతంలో ఆదర్శ నగర్ కానీ లేదా లక్ష్మణరావుపురం కానీ లేదా పినుగులదొడ్డి అనేటువంటి పీకేఎం కాలనీలో కానీ ఇట్లా అనేక పరిసర దాదాపు ప్రతి చోట కూడా పేదలకి పక్కా ధైర్యంగా నివాసం ఉండటానికి పట్టాలు ఇప్పించడంలో తన ముద్ర వేసుకొని లేదా తరగటూరులో చెరువు ఎక్వైర్ చేయడానికి విపరీతం. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైలుని కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీల ప్రవర్తన, ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. సబ్ జైలు భద్రతపై సూపరింటెండెంట్కి కొన్ని సూచనలు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ వెల్లడించారు. ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అందరితో సఖ్యతగా ఉండాలని ఖైదీలకు సూచనలు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మండల పరిషత్ పాఠశాల సమస్యలను పరిష్కరించాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మోహిత్ పటేల్ డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. వర్షం నీరు తరగతి గదుల్లోకి చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు తరచూ సెలవులు ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంపీజీపీఎస్ నారాయణఖేడ్ స్కూల్ నుంచి నేను హెచ్ఎం మాట్లాడుతున్నాను. ఏంటంటే మా స్కూల్లో ఈరోజు ఉదయం వర్షం రావడం వల్ల మోరి నీళ్ళన్నీ క్లాస్ రూమ్లో లోపలికి, వరండా లోపలికి, ఆఫీస్ రూమ్లోకి మొత్తం స్కూల్ మొత్తము మోరి నీళ్ళు లోపలికి రావడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. కాబట్టి పై అధికారులు వెంటనే స్పందించి మాకు ఈ సమస్య దయచేసి తీర్చగలరని నేను గర్ల్స్ ప్రైమరీ నుంచి మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం 8:30 నుంచి వర్షం వచ్చి మొత్తం మోరి నీళ్ళన్నీ మా స్కూలు తరగతి గదులన్నీ నిండిపోయినాయి. బయట కూడా మొత్తం వాటర్ అయ్యాను. ఆ మోరి నీళ్ళ నుంచో మేము పైకి వచ్చినాము.
కానీ ఈ సమస్య ఒక రోజుతో తీరట్లేదు, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. అందువల్ల మా స్కూల్లో పిల్లలు కూడా ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి కల కోసం సిఐటియు అనుబంధ సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ప్రజాస్వామ్య పద్ధతిలో కార్మికులను ఓటింగ్లో భాగస్వాములను చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఆయా యాజమాన్యాలు సొంతింటి కోసం కాలనీలలో ఏర్పాటు చేసినట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ తెలిపారు. సింగరేణిలో కార్మికుల అభిప్రాయాలను సేకరించేందుకు యాజమాన్యం అడ్డుపడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు చెందిన భూములు అన్యక్రాంతం కాకుండా కార్మికుల సొంతింటి కోసం కేటాయించాలని యూనియన్ నాయకులు తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కొంచెం మెల్లగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు సంతిల్లు ఇవ్వాలని గత 3 సంవత్సరాల కాంచెల్లి యాజమాన్య దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అన్ని కార్మిక సంఘాల దృష్టికి ఇవ్వాలని ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కార్మికులందరూ సుముఖంగా ఉన్న కార్మిక సంఘాలు, యాజమాన్యాలు అందరూ కూడా ఇస్తే కంపెనీకి లాభం, ప్రభుత్వం లాభం, కార్మికుల లాభం అని ఆలోచిస్తున్నా దీనికి ముందడుగు పడతలేదు. మరి కార్మికుల అభిప్రాయం కూడా తెలుసుకోవడం కోసం ఇలా అన్ని మహిళల మీద సింగరేణి వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో ఒక రెఫరెండం లాగా మీకు ఇల్లు కావాలా లేదా సింగరేణి ఇచ్చే కొత్తగా కట్టించే క్వార్టర్ కావాలంటే వీళ్ళందరూ కూడా ఆ ఓట్లలో పాల్గొంటున్నారు. ఆ పాల్గొన్న కార్మికులు చేసిన ఓట్లన్నింటినీ కూడా ఇవాళ సాయంత్రం మీడియా ముందు ఓపెన్ చేసి కార్మికులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిఐటి కట్టుబడి ఉంటుంది. మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా దానికి కట్టుబడి ఉండి రేపు జరగబోయే ట్రక్చర్ మీటింగ్లో సొంతింటి కార్యక్రమాన్ని యాజమాన్యం ముందుకు తీసుకొచ్చి గెలిచిన సంఘాలు కానీ ప్రభుత్వంతో ఉన్న ఐఎన్టీసీ కానీ ఇలా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సింగరేణి కార్మికులకు సొంతింటి ఇవ్వడం కోసం ముందుకు రావాలి. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అన్ని కంపెనీలు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సొంతింటి కల కోసము సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు బ్యాలెట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కార్మికులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం కావచ్చు, గుర్తింపు సంఘాలు కావచ్చు, ప్రాతినిధ్య సంఘాలు అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి రాకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. లోపల బాక్సులు పెట్టకుండా ఆటంకాలు కల్పించారు. అలాగే భయప్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని మైన్స్ మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులందరూ పాల్గొంటూ ఉన్నారు. వారికి అందరికీ యూరియా కోసం రైతులు రోజుల తరబడి వేచి ఉన్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. అధికారుల కాళ్ళు పట్టుకున్నా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. యూరియా ఇప్పించండి సారు అంటూ ఓ రైతు ఎస్ఐ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న ఘటన వికారాబాద్ కుల్కచల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. యూరియా కోసం రైతులు డీసీఎంఎస్ సెంటర్ వద్ద గంటల తరబడి లైన్లో నిలబడినా యూరియా దొరకకపోవడంతో చేసేది లేక కుల్కచల ప్రధాన కూడలి వద్ద యూరియా కోసం ఆందోళన చేపట్టారు. యూరియా వెంటనే ఇప్పించాలని నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ రైతు ఎస్ఐ కాళ్లపై పడి యూరియా ఇప్పించాలని కన్నీరు పెట్టుకున్నాడు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇప్పుడు నేను అయ్యో చెప్తా ఏమో మాట్లాడినా వాళ్ళ ఏడీ కూడా చేసేది రెగ్యులర్గా. ఇప్పుడు ఏదైతే సంచులు వస్తున్నాయో దానికన్నా ఎక్కువ సంచులు తెప్పిస్తారు. అట్లాగే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా టోకన్లు రాపించుకొని ఎవరైతే టోకన్లు రాపించుకుంటారో వాళ్ళకి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా అందడం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడే వంట వార్పు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి కోట యూరియా కూడా అందలేదు. వాళ్ళ నాట్లేసి 40 నుంచి 50 రోజులు అయిపోయినాయి. ఈ పాటికి 2 కోటాలు యూరియా వేయాల్సింది. పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి. రైతులకు యూరియా అందట్లేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్లో 1000 మంది 1500 మంది రోజు 1000 రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరూ కూడా నిలబడే పరిస్థితి వస్తుంది.
వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టకపోవడం శోచనీయం. ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా యూరియా గురించి అసలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. వాళ్ళ మా ఖానాపూర్ మండలంలో 30,000 ఎకరం అధికారికంగా అనధికారికంగా సాగు చేస్తుంటే ఇంతవరకు 40,000 బస్తాలు కూడా యూరియా అందిలేని పరిస్థితి ఉంది. అంటే ఎకరానికి ఒక్క బస్తా కూడా అందలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ 5 ఎకరాల రైతు 10 ఎకరాల రైతు వాళ్ళ భార్య భర్త నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితిలో పావలా వంతు కూడా వాళ్ళకి యూరియా సప్లై కాని పరిస్థితి ఉంది. వాళ్ళ యూరియాను తక్షణం అందియాలని చెప్పి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళ రేపటి వరకు యూరియా అందిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ తరఫున ఒక స్టెప్ తీసుకుని వాళ్ళ ఖానాపూర్ మండల బంధుకు కూడా పిలిపిస్తామని చెప్పి మేము చెబుతున్నాం. వాళ్ళ అశ్వనగర్ గ్రామంలో మొదటి కోట. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కార్టియాల డి ధర్మారం గ్రామంలో వర్షం పడుతున్నప్పటికీ రైతులు యూరియా కోసం తెల్లవారుజామున నుంచే సొసైటీ ముందు బారులు క్యూ లైన్లో నిలబెట్టారు. ఉదయం నుంచి వేచి చూస్తున్న రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూనే యూరియా కోసం బారులు తీరారు. తడిసినా పర్వాలేదు, పంటలకు యూరియా చాలా అవసరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులకు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా యూరియా కోసం లైన్లో నిలబడి ఉన్నారు. యూరియా కొరత నివారించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సరైన యూరియా అందించాలని డిమాండ్ చేశారు. నిలబడ్డాం సార్. మేము చెప్పులు అంటే చెప్పులు కూడా 6-5:30కు సీరియల్లో పెట్టిన అప్పుడు నుంచి నిలబడితే ఒక్క సంచి వస్తుంది అంటుర్రు. అది కూడా వస్తుందో రాదో అని నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెప్పులు ఒక్కొక్కరు ఏమో ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ ఊరికే సంచి దొరకలేదు మాకు. మరి మేము మా పరిస్థితి ఎట్లా? 5 ఎకరాలు 3 ఎకరాల మనిషికి 3 ఎకరాల పొలం వేసిన ఆ పొలంకేమో మళ్ళీ పొలం మీద అదేమో చెప్పులు కూడా పోతున్నాయి. 500 చెప్పులు 270 రూపాయల సంచి దొరికితే 500 చెప్పులు కూడా పోయేటట్టు ఉంది. ఆ బాధ ఓళ్ళు చెప్పుకోవాలి. మేము నుంచి నిలబడ్డాం సార్. మేము చెప్పులు అంటే చెప్పులు కూడా 6-5:30కు సీరియల్లో పెట్టిన అప్పుడు నుంచి నిలబడితే ఒక్క సంచి వస్తుంది అంటుర్రు. అది కూడా వస్తుందో రాదో అని నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెప్పులు ఒక్కొక్కరు ఏమో ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ ఊరికే సంచి దొరకలేదు మాకు. మరి మేము మా పరిస్థితి ఎట్లా? 5 ఎకరాలు 3 ఎకరాల మనిషికి 3 ఎకరాల పొలం వేసి 5 గంటలకు వచ్చినాము. మన చెప్పుల లైన్ కూడా పెట్టినాం. తర్వాత ఒకటే సంచి 2 సంచులు ఇస్తా అన్నారు. ఒకటే సంచి ఇస్తారు. మా 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఒక సంచి ఏం సరిపోతుంది? ప్రభుత్వం కొంచెం దయచేసి మాకు యూరియా ఎక్కడ దొరకలేదు. దయచేసి ఒక 3 ఎకరాలకి ఒక 4 సంచులన్నా సరిపోతాయి. అట్లా అందేటట్టు లారీ వచ్చింది ఇక్కడ, యూరియా లారీ. అలా ఒక 400 బస్సులు వచ్చినాయి. ఇక్కడ మంది చూస్తే ఒక 500-600 మంది ఉన్నారు. ఇక్కడ ఇక మనిషికి ఒక్కొక్క సంచి అది సరిపోతాయా లేవో, మనిషికి ఒక సంచి ఇస్తామంటారు. మాకు ఉన్నది ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఒక సంచి అది ఏడు కాకుండా అవుతుంది. అది కూడా ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా? ఇప్పుడు అది ఉంది పరిస్థితి. 4 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం ఈడ. 4 గంటలకు వచ్చినాం, రాత్రి 4 గంటలకు వచ్చి కూర్చున్నాం ఈడ. అది ఒక సంచి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైందని నైతిక బాధ్యత వహిస్తూ అధికారులు రాజీనామా చేయాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు మాత్రమే ప్రభుత్వమే చొరవ తీసుకొని పరీక్షలను రద్దు చేసిందన్నారు. అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించారని చెప్పారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 ద్వారా నియామకాలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని నిరసనలు తెలిపితే లాఠీ చార్జీలు చేసి కేసులు పెట్టిందని మండిపడ్డారు. అన్ని ఆల్ వన్స్ జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల చేత కూలీ పనులు చేయిస్తున్నారు. ఒక ట్రాలీ ఆటోలో వచ్చిన పూల కుండీలను విద్యార్థులతో మోయించారు. చిన్న పిల్లలతో పని చేయించడంపై స్థానికులు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తుందని స్థానిక నాయకులు గొప్పలు చెబుతుంటే మరోపక్క ఉపాధ్యాయులు ఇలా విద్యార్థుల చేత పనులు చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉంది బాగింది మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. విద్యార్థులు గోసెలు పడుతుంటే ముఖ్యమంత్రి ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఏపీవీపీ ఆధ్వర్యంలో రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ట్రిపుల్ రోడ్డు పాత అలైన్మెంట్ ప్రకారమే ఉంచాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం రైతులు ట్రిపుల్ రోడ్డుకు సంబంధించి పాత అలైన్మెంట్ ప్రకారమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నేతల భూముల వెంచర్ల కోసమే ట్రిపుల్ అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. విలేజ్ మేము చిన్నకారు రైతులము. మా ఉన్నది 20 గుంటలు 30 గుంటల భూమి. మా ఏరియా నుంచి తిబ్లార్ పోతురని అలైన్మెంట్ చేసిర్రు. ఇంతకుముందు పాత అలైన్మెంట్ ప్రకారము వెంచర్ చించల్పేట నవపేట మండల్ చించల్పేట మాది. మరి చిన్న రైతులు చాలా మంది ఉన్నాము. ఎకరా అర్ధ ఎకరా భూమి ఉన్నాము అంతా. అది మొత్తం తీసుకుంటారు గవర్నమెంట్. దయచేసి ఇది వాళ్ళ లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.